మన కాడ సర్కారు వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, దివ్యాంగుల పింఛన్లు అని రకరకాల పింఛన్లు ఇస్తుంటది. ఇక అట్నే బీదలకు రేషన్ కార్డు కూడా ఇస్తుంటది. పింఛన్లల్లా రేషన్ కార్డులల్లా అందరు అర్హులే ఉంటారని అనుకోలేం కదా. కొంతమంది కోటి రూపాయలు ఉన్నోళ్ళు, లక్షల రూపాయల కిరాయి ఇచ్చేటోళ్ళు, కోట్ల దందాలు చేసేటోళ్ళు కూడా తెల్ల రేషన్ కార్డు కోసం మస్తు దరఖాస్తులు చేసుకుంటారు. సర్కారు పథకాలు అందరికంటే ఫస్ట్ మాకే రావాలని దరఖాస్తులు పెడుతుంటారు. ఇసోంటి ఆదర్శవంతులు మనతానే కాదు, అమెరికాలో కూడా బాగా మందే ఉన్నారట. పోయి చూసేద్దాం అమెరికాకు పోయి. మన కాడున్నట్టే అమెరికాలో కూడా సంక్షేమ పథకాలు ఉంటాయి. అయితే మన కాడ భూమి మీద లేనోళ్లకు, బొందల గడ్డలల్లో ఉన్నోళ్ళకు కూడా కొంతమందికి ఇప్పటికింకా పథకాలు అందుతూనే ఉంటాయి కదా. గట్లనే అమెరికాలో కూడా అమెరికా దేశం పుట్టక ముందు నుంచి ఉన్నోళ్ళకు కూడా ఇంకా సర్కారు పథకాలు అందుతున్నాయట. చెప్తే నమ్మబుద్ధి అయితే లేదు కదా. సర్కార్ లెక్కలు గవ్వే చెప్తున్నాయట. మరి అమెరికాలో 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, ఆఖరికి 300 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అమెరికా పుట్టక ముందు నుంచి ఉన్నోళ్ళకు కూడా మా వాళ్ళు పింఛన్లు ఇస్తున్నారు, గ్రేట్ అని దెప్పి పొడిచిండు ఇలాన్ మస్క్ అన్న. అయితే లెక్కలు మామూలుగా అయితే బయట పడకపోగాని ట్రంప్ ప్రెసిడెంట్ కాగానే సర్కారు పైసలు దుబారా ఖర్చు కావద్దని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్ పేరు మీద ఒక వ్యవస్థ పెట్టించి దానికి మస్క్ అన్ననే హెడ్గా పెట్టిండు. అంటే సర్కారు పైసలు ఆగం కాకుండా అనర్హులకు సర్కారు పథకాలు చేరకుండా అడ్డుకట్టేసుడు మస్క్ అన్న పని అన్నట్టు. పైసకు 10 ముళ్ళేసి ఖజానాను కాపాడాలి. ఇక పదవిలకు ఎక్కంగానే ఆఫీసర్ల నుంచి సంక్షేమ పథకాల లబ్ధిదారుల లిస్టును తెప్పించుకుండట మస్క్ అన్న. ఆఫీసర్లు ఇచ్చిన లిస్టు చూసి మస్క్ అన్న కంగు తిన్నాడు. ఆడ సర్కారు సోషల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ అనే పేరు మీద పింఛన్ లిస్ట్ ఉంటది. ఆ లిస్టులో ఏకంగా 360 ఏళ్లున్న మనిషికి కూడా పింఛన్ ఇస్తున్నట్టు రిపోర్ట్ చూయించిండ్రు. గట్నే 100 ఏళ్లు దాటినోళ్ళు 65 లక్షల మంది ఉన్నారట. 200 ఏళ్లు దాటినోళ్ళు 2000 మంది ఉన్నారట. వాళ్ళందరికీ సర్కారు ఇంకా పింఛన్ ఇస్తున్నట్టు రిపోర్ట్లో రాసున్నది. ఓరక్క ఇదెక్కడ కథరో, అమెరికా జనాభా కన్నా పింఛన్ లబ్ధిదారులే ఎక్కున్నారు కదా. దునియా మీద ఇట్లా ఏమన్నా ఉంటుందా, ఒక అమెరికాలనే ఉంటుందా అనుకుంటా దెప్పి పొడిచిండు. దెబ్బకే సోషల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇగో మస్కు మామూలుగా అట్టిగా బదనా చేయకు, 100 ఏళ్ళోళ్ళు ఎవ్వరు బతికిలేరు, ఆ లెవెల్కి మేము పింఛన్లు ఇస్తలేము, లిస్టు అప్డేట్ చేయలే గంతే అనుకుంటా వాళ్ళు గరం కాబట్టిర్రు. లేనోళ్లకు పింఛన్లు ఇచ్చుడు అన్నది మనకాన్నే కాదు అంతటి ఉన్నదన్నట్టు. మరి పైస అంటే ఎవరికి షేదు ఉంటుంది అని అనుకోవట్టిర్రు ఈ సంగతి ఎరకైనోళ్ళు.